హాయ్ అండి, నా పేరు శ్రావ్య. నేను మీ అందరికీ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక భయం ఉంటుందండి. లైక్ అకౌంట్స్ అంటే చాలా భయం, నేను చెప్పగలనా లేదా, ఏం క్వశ్చన్స్ అడిగేస్తారు ఇంటర్వ్యూకి వెళ్తే, అసలు అకౌంట్స్ స్టెప్ బై స్టెప్ ఏంటేంటో ఉంటాయి అందులో, అది ఇది అని చెప్పి తెగ భయపడిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం భయం అది పోగొట్టాలని నేను సింపుల్గా అకౌంట్స్ గురించి చెప్పాలని ఈ వీడియో తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు బిజినెస్ ఎందుకు, అసలు అకౌంట్స్ ఎందుకు వచ్చింది, అసలు అకౌంట్స్ దేనికి యూస్ఫుల్, అవన్నీ ముందు తెలుసుకుంటే బెటర్. సో ఫస్ట్ అసలు అకౌంట్స్ నార్మల్లీ బిజినెసే కాదు, ఇండివిజువల్స్ కూడా చాలా యూస్ఫుల్. ఎందుకు అంటే మామూలుగా మనం జాబ్ చేస్తూ ఉంటాం, జాబ్ చేసినప్పుడు మనకు ఒక 20,000 శాలరీ సంథింగ్ వచ్చిందనుకోండి, మనం అక్కడ వచ్చిన డబ్బుల్లో ఆ డబ్బుల్ని మనం వివిధ రకాలుగా ఖర్చులు పెడతాం. లైక్ హౌస్ రెంట్ అని, పవర్ అని, ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్తే ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే కేబుల్, పేపర్, ఇలాగా కూరలకి అన్నిటికీ ఖర్చులు పెడతాం. సో అవన్నీ మనం ఎలా యూజ్ చేసుకున్నామని ఆ అమౌంట్ని మనం ఒక డైరీలో మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇండివిజువల్స్ కంటే అది చిన్న ట్రాన్సాక్షన్సే కాబట్టి ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే ఆ చిన్న ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మనం అప్పుడప్పుడు మన బుర్రలు బద్దలు కొట్టేసుకుంటూ ఉంటాం. లైక్ కొన్నిసార్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో కూడా నా దగ్గర ఒక 3,000 ఉన్నాయి, నేను 1,000 రూపాయలు ఇలా ఏవో కొన్నాను, ఒక 1,000 రూపాయలు ఇలా కొన్నాను, ఇంకో 1,000 రూపాయలు నాకు ఎక్కడో తేడా వస్తుంది, ఎక్కడ కొన్నాను, ఎక్కడ ఖర్చు పెట్టాను, అది ఇది అని మనం బుర్రలు బద్దలు కొట్టేసుకుంటుంటాం. ఈవెన్ డైరీలో రాసి పెట్టుకున్నా కూడా మనకి ఒక రోజు మనం బోల్డ్ అనే ట్రాన్సాక్షన్స్ చేసాం అనుకోండి, మధ్యలో కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి మనకి అర్థం కావు. ఇది క్యాష్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. లైక్ ఈవెన్ వాడు అక్కడ ఇచ్చే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో నరేషన్స్ మనకు అర్థం కావు. ఇదేంటి, ఎందుకు అని చెప్పి మనం తెగ ఆలోచించేస్తూ ఉంటాం, అన్ని వెతికేస్తూ ఉంటాం. ఏ పేటిఎం, ఫోన్ పే నుంచి చేసామా, గూగుల్ పే నుంచి చేసామా, ఎలా చేసామా, అది ఇది అని తెగ వెతికేస్తున్నాం. సో అలా ఇండివిజువల్స్కే మనకే అలా కనిపిస్తూ ఉంటే ఇంకా బిజినెస్ లో బోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రోజుకి ఎన్నెన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా అనిపించాలి, వాళ్ళు ఇలా మాన్యువల్ గా చేసుకున్నారంటే అసలు బిజినెస్ ఎందుకు, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ కి ఎందుకు యూస్ఫుల్, వాళ్ళ కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని వాళ్ళకి తెలుసుకోవాలి. కాబట్టి సో ఆ పర్ఫార్మెన్స్ అవి తెలుసుకోవాలంటే ఎక్కడైనా ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి ఎంట్రీస్, అప్పుడు తెలుసుకోవడం అవుతుందా, అవ్వదు. సో యాక్చువల్లీ ఒకప్పుడు మాన్యువల్ అకౌంటింగ్ ఉండేది, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. సో బోల్డ్ అన్ని సాఫ్ట్వేర్స్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. లైక్ వీ హ్యావ్ టాలీ ఉంది, ఎస్ఏపీ ఉంది. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఎంఎన్సీస్ లో అయితే ఎస్ఏపీ యూజ్ చేస్తారు, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఇంకా టాలీ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళలాగా ఇంకా క్విక్ బుక్స్ అని ఇంకా ఏవో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, అంటే అది ప్రాఫిట్ చేసిందా లేకపోతే లాస్ వచ్చిందా కంపెనీకి, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్, అంటే లైక్ వాట్ ఆర్ దేర్ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఎంత, అవన్నీ తెలుసుకోవడం కోసం, వాటి సాల్వెన్సీ పొజిషన్ ఏంటని తెలుసుకోవడం కోసం మనం ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లో మనకి వీ విల్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేసుకుంటాం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలియడం కోసం. అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం, బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి, అసెట్స్, లయబిలిటీస్. సో మనకి యూజర్స్ ఉన్నారు. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ యూజర్స్ కి యూస్ఫుల్, మనకి ఎవరున్నారు, ఇంటర్నల్ యూజర్స్ ఉన్నారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉన్నారు. సో ఇంటర్నల్ యూజర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్స్ కి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూస్ఫుల్, వాడు పెట్టుబడి పెడతాడు, వాడు పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, వాడు ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఆ ప్రాఫిట్స్ ఒకవేళ వస్తే డివిడెండ్స్ పే చేయగలుగుతామా లేదా, షేర్ హోల్డర్స్ అంటే ఎవరు, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ కి మనకు వచ్చిన ప్రాఫిట్స్, ఆ బిజినెస్ కి వచ్చిన ప్రాఫిట్స్ లో నుంచి డివిడెండ్స్ పే చేయాలి. సో అది చేయగలమా లేదా,
వాడికి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ఎంప్లాయీస్కి వాళ్ళకి బోనస్లు అవి పే చేయగలమా లేదా, అండ్ ఒకవేళ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఫ్యూచర్లో దాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి, ఇవన్నీ చేయడం కోసం అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఓనర్స్కి యూస్ఫుల్. నెక్స్ట్ మేనేజ్మెంట్కి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ ఎలాగా రన్ అవ్వాలి ప్లాన్ చేసి కంట్రోల్ చేయడం, ఏమన్నా తప్పు లేదని అయితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటి బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. ఇన్ కేసు ఈ క్వార్టర్లో పర్ఫార్మెన్స్ ఇలా ఉందంటే నెక్స్ట్ క్వార్టర్కి ఇంకా బెటర్గా ఎలా చేయాలి. సో అవన్నీ చేయాలంటే ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అవసరం. అండ్ నెక్స్ట్ ఇస్ ఎంప్లాయీస్కి కూడా కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ హెల్త్ అండ్ సేల్స్ అవి బాగానే ఉంటున్నాయా, కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ ఒక కంపెనీలో పని చెయ్యాలి అంటే వాళ్ళకి మామూలుగా జనరల్గా ఏదో నేను ఇక్కడ చేస్తున్నాను నాకు ఇంత శాలరీ వస్తుంది చాలు అనుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మన కంపెనీ గ్రోత్ బాగున్న కొద్దీ మనం కూడా గ్రో అవ్వాలి కంపెనీతో పాటు. సో అంటే గ్రో అవ్వడం ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు ఒక ఆఫీసర్గా జాయిన్ అయ్యాను, నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలి, సీనియర్ ఆఫీసర్కి వెళ్ళాలి, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, డెప్యూటీ మేనేజర్, ఇలాగ ఒక్కొక్క లెవెల్ ఎదుగుతూ వెళ్ళాలి. నేను కంపెనీ గ్రో అవుతుంది కదా నేను కూడా గ్రో, అప్పుడే నా కెరియర్ బాగుంటుంది. సో అండ్ నాట్ ఓన్లీ నా గ్రోత్ ఒక్కటే కాకుండా నా జాబ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలి. కంపెనీ ఒకవేళ లాస్లో ఉంది మూసైపోతుంది అంటే నాకు సెక్యూరిటీ లేనట్టే కదా నా జాబ్, నేను ఇంకోటి చూసుకోవాలి. సో అందుకు కూడా యూస్ఫుల్ ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్కి. తర్వాత కంపెనీ బాగా గ్రో అవుతుందంటే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్, ఇంక్రిమెంట్స్, బోనస్లు అవన్నీ కావాలి కదా. ఇన్సెంటివ్స్ విల్ బీ గివెన్ టు మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తారు. ఇలాగా బోల్డ్ అన్ని ఎర్న్ చేయాలి అంటే ఒక కంపెనీలో ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు? క్రెడిటార్స్ అండ్ డెటార్స్. క్రెడిటార్స్ అంటే ఒక కంపెనీ ఎవరి దగ్గర అయితే గూడ్స్ కొంటుందో వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. వాళ్ళకి పే చేస్తాం మనం కొన్నదానికి ఎప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత. డెటార్స్ అంటే మనం ఒకళ్ళకి అమ్ముతాం, వాళ్ళు మనకి పే చేయాలి వీళ్ళు. సో ఇద్దరికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్. క్రెడిటార్స్కి ఎందుకు అంటే వాళ్ళు అమ్ముతున్నారు మనకి, మనం పే చేయగలిగే పొజిషన్లో ఉన్నావా లేదా, ఆ బిజినెస్ వాళ్ళకి పే చేయగలిగే పొజిషన్లో ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే కదా వాళ్ళు కంటిన్యూ చేస్తారు రిలేషన్షిప్. ఒక సో అండ్ సో వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది ఫస్ట్, ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఈ పీరియడ్ లోపు పే చేయాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది 7 days, కొంతమంది అంటే మెటీరియల్ రిసీవ్ చేసుకున్న 7 daysకి, మెటీరియల్ రిసీవ్ చేసుకున్న 15 daysకి, లేకపోతే 1 monthకి, 45 daysకి ఇలాగేవో పెట్టుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు పే చేయగలుగుతున్నారా లేదా అని. ఇంకా డెటార్స్ అంటారు. డెటార్స్ ఎవరైనా వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో కొంటున్నారు, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వీళ్ళు సప్లై చేస్తున్నారు, సో కొంటున్నారు. సో వీళ్ళ బిజినెస్ బాగుంది అంటే వీళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కంటిన్యూ చేస్తారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఇందాక చెప్పినట్టు షేర్ హోల్డర్స్. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్ కొంటారు కదా. సో వాళ్ళకి కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ లో నుంచి వీళ్ళకి డివిడెండ్స్ వీళ్ళకి వస్తాయి. సో ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జస్ట్ ఊరికే అలా డబ్బులు పెట్టేసి వదిలేయలేరు కదా. బయట జరిగే మార్కెట్ వాల్యూ పెరగడం తగ్గడం అలా అవుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ చేంజెస్, సెన్సెక్స్, నిఫ్టీ లాగా ఒక్కొక్కసారి దీని వాల్యూ పడిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కొన్నవి వెంటనే అమ్మామంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. అలా చూసుకుని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళకు కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళకి ఎందుకు అంటే కంపెనీ ఓనర్ పెట్టిన పెట్టుబడితో బతికేది కదా కంపెనీ. సో వాళ్ళకి అప్పులు అవన్నీ కూడా అవసరం అవుతాయి. సో బ్యాంక్స్ ఇంకా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి
వాళ్ళు అప్పులు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి బ్యాంక్స్ వాళ్ళకి కూడా ఎందుకు కావాలి అంటే ఈ కంపెనీ పే చేయగలుగుతుందా లేదా అని వాళ్ళకి నమ్మకం కలిగితేనే కదా వాళ్ళు కూడా ఇస్తారు. సో అందుకు వాళ్ళు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అవసరం వాళ్ళకు కూడా. సో నెక్స్ట్ రెగ్యులేటరీ అథారిటీస్ అంటే రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క లైక్ స్టాక్ మార్కెట్ కి సెబీ అయినట్టు, బ్యాంక్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి IRDA, అలా రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి కంపెనీస్ యాక్ట్ ప్రకారం వెళ్ళాలి. సో వాళ్ళు రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అన్నది చెక్ చేయడం కోసం వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అవసరం రెగ్యులేటరీ అథారిటీస్. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్, అసలు అకౌంట్స్ అనేది ఎయిమ్ ఏంటి, అకౌంట్స్ ఎయిమ్ ఏంటి, ఎందుకు అకౌంటింగ్ జరుగుతుంది మనకు తెలియాలి కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. ఇందాక చూపించాను కదా, యూజర్స్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ కి ప్రొవైడ్ చేయడం కోసం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట అకౌంటింగ్. నెక్స్ట్ ఇస్ సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మనకు గూడ్స్ పర్చేస్ చేస్తాం, గూడ్స్ అమ్ముతాం, లేకపోతే రెంట్ పే చేస్తాం, శాలరీస్ పే చేయడం, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అవుతాయా, వాటిని సిస్టమాటిక్ వేలో రికార్డ్ చేయాలన్నమాట. లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ సబ్సిడరీ బుక్స్, జర్నల్ ఎంట్రీస్, వీ హ్యావ్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇలా ఒక్కొక్క సిస్టమాటిక్ గా ఒక్కొక్కటి ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అన్ని అయ్యాక వీటిని ఒక యాన్యువల్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు. ఇవన్నీ మనం పబ్లిష్ చేయాలన్నమాట. ఒక కంపెనీ అన్నప్పుడు ఇవన్నీ పబ్లిష్ చేయాలి. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మనం యూజర్స్ ప్రొవైడ్ చేయాలంటే సిస్టమాటిక్ వేలో వెళ్ళాలి. నెక్స్ట్ ఇస్ అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలియడం కోసం రిజల్ట్ కావాలి కదా. రిజల్ట్ అంటే అదే ఫామ్ లో ఉంటుంది, ప్రాఫిట్ ఆర్ లాస్. సో కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలి అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అందులో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్ ద మెయిన్ వన్. సో ఈ ఇంకా ఉన్నాయి మనకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అనమాట. మనకి ఇంకా మేనేజ్మెంట్ అకౌంటింగ్, దిస్ ఇస్ జస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో కూడా పర్ఫార్మెన్స్ అవి మెజర్ చేయడానికి బోల్డ్ అనే టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి. సో అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. బ్యాలెన్స్ షీట్ లో మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి, వాటి పొజిషన్ అది మనకి తెలియడం కోసం. సో అకౌంటింగ్ అనేది ఎందుకు అవసరం, అసలు అకౌంటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అన్నదానికి ఇవన్నమాట. టు నో ద సాల్వెన్సీ పొజిషన్ అంటే మనకి ఓనర్ ఉన్నాడు, వాడి ఆస్తులు ఇంత అప్పులు ఇంత అని వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్. వాడు అప్పులు చాలా ఉండిపోయి ఆస్తులు తక్కువ ఉన్నాయి, ఉన్న ఆస్తుల్ని అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ పెట్టేశాడు. ఇంకా వాడికి అప్పులు తప్ప ఇంకా చేతిలో ఏమీ లేవు. సో కంపెనీ ఏం చేస్తుంది, దివాళా తీసేస్తుంది. సో దివాళా తీసేస్తుంది, దాన్ని ఏమంటారు, ఇన్సాల్వెంట్ అంటారు వాడిని. సో ఇంకా వాడు బిజినెస్ రన్ చేసే పొజిషన్ లో ఉండడు అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి అడ్వాన్స్డ్ అనమాట. లైక్ మర్జర్స్ అని, అక్విజిషన్ అని. మర్జర్ అంటే ఏంటంటే ఒక కంపెనీ రన్ అయ్యే పొజిషన్ లో లేదు అంటే దాన్ని ఇంకో కంపెనీతో కలిపేసి ఇంకొక కంపెనీని ఫామ్ చేయడం, లేకపోతే ఇంకో కంపెనీ మంచి పొజిషన్ లో ఉన్న కంపెనీ ఈ కంపెనీని కొనేస్తుంది. సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఫస్ట్ థింగ్ ఇస్ మెజర్మెంట్ అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు అవసరం మెజర్మెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ మెజర్మెంట్ మీన్స్ పాస్ట్ డేటా ఏదైతే ఉందో, పాస్ట్ రిజల్ట్, వాటిని మెజర్ చేసి కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అకౌంటింగ్. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్, పాత డేటాని తీసుకుని ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఫోర్కాస్టింగ్ అంటే. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, ఈ ఉన్న అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాటి పర్ఫార్మెన్స్ అవి చూసి ఏం డెసిషన్ తీసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అవన్నీ కూడా
చేస్తుంది. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఇవ్వాలి. పాత ఫిగర్స్ ని ఇప్పుడున్న ఫిగర్స్ ని కంపేర్ చేసి ఇష్యూ ఏంటో చూసి వాటిని కంట్రోల్ చేసి ఇవాల్యుయేట్ చేసి పర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేసి దానికి మెజర్స్ అవి పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ టాక్సేషన్. ఇంకా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అకౌంటింగ్ అనేది జరగాలి. అండ్ టాక్సేషన్ వాళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు అమౌంట్ అది ఎక్కువ ఉందనుకోండి మన దగ్గర, దానికి ఆస్తులన్నీ బాగా ఎక్కువ వచ్చేసాయి, డబ్బులు సంపాదించే వేలో కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసాయి. అప్పుడు ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసి వాళ్ళ దానికి రీజన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, దానికి వ్యాలిడ్ రీజన్స్ లేవు అంటే ఇంకా మీకు అది సీజ్ చేసేస్తారనమాట, సమ్ టైమ్స్ జైల్లో పెడతారు. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ లో మనకి క్యాష్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్ ఇవన్నీ ఉన్నాయి. క్యాష్ బుక్ అంటే ఏంటి, వీ హ్యావ్ క్యాష్ బుక్ లో అన్ని క్యాష్ రిసిప్ట్స్, క్యాష్ పేమెంట్స్ ఎంట్రీస్ అన్ని వేస్తాం. మనకి క్యాష్ బుక్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్ అండ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్ లో ఏంటంటే ఓన్లీ మనకి క్యాష్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి, ఒక కాలమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డబుల్ కాలం క్యాష్ బుక్ లో క్యాష్ అండ్ డిస్కౌంట్ ఇస్తాడు. ఏమైనా మనం డిస్కౌంట్ ఎవరికైనా అలౌ చేస్తే అది డెబిట్ సైడ్ వస్తుంది, అండ్ డిస్కౌంట్ మనం రిసీవ్ చేసుకుంటే క్రెడిట్ సైడ్ వేస్తాం. రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో 3 కాలమ్స్ అనమాట, లైక్ క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్. నెక్స్ట్ పర్చేస్ బుక్ లో క్రెడిట్, ఆల్ ద క్రెడిట్ పర్చేసెస్ అన్ని మన పర్చేస్ బుక్ లో మనం వేసుకుంటాం. తర్వాత సేల్స్ బుక్ లో అన్ని క్రెడిట్ సేల్స్ వేస్తాం. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్, ఇక్కడ అన్ని మన రిటర్న్స్ మనం కొన్నవి మళ్ళీ రిటర్న్ చేసేస్తే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని పర్చేస్ రిటర్న్ లో వస్తాయి. సేల్స్ రిటర్న్ లో ఏమో మనం అమ్మాము మనకి మళ్ళీ తిరిగి వచ్చేసాయి, అలాంటివన్నీ సేల్స్ రిటర్న్స్ లో వేస్తాం. అండ్ ఇవన్నీ క్రెడిట్ కి సంబంధించినవి, ఎందుకంటే క్యాష్ ఆల్రెడీ మనం క్యాష్ బుక్ లో వేసేసాం కాబట్టి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్ లో ఏంటంటే ఏమైనా బిల్స్ డ్రా చేస్తే బిల్స్ మీద ఉన్న అమౌంట్ మనకు రావాల్సి ఉన్నవన్నీ అవి వేస్తాం. దీంట్లో ఏంటంటే ఆ బిల్ డేట్ ఏంటి, అమౌంట్ ఏంటి, డ్యూ డేట్ ఏంటి, ఎవరికి ఫేవర్ గా మనం డ్రా చేసాము అవన్నీ డీటెయిల్స్ రాసి, మెచ్యూరిటీ డేట్ అండి అవన్నీ వేసి డీటెయిల్స్ వేస్తాం. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ఏమో మనం ఎవరికైతే పే చేయాల్సి వస్తుంది డీటెయిల్స్ అన్ని మనం వేస్తాం. ఇది కూడా సేమ్, డేట్, బిల్ నంబర్, ఎవరికైతే పే చేయాలి, డ్యూ డేట్, అమౌంట్ అన్ని వేస్తాం. నెక్స్ట్ జర్నల్ ప్రాపర్ లో పైన వాటి ట్రాన్సాక్షన్స్ కాకుండా అదర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్, ఇంకా అలాంటి ట్రాన్సాక్షన్, డిప్రిసియేషన్ ఇవన్నీ మనం జర్నల్ ప్రాపర్ లో వేస్తాం. సో అకౌంటింగ్ సైకిల్ లో మనకి రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ వన్. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, సబ్సిడరీ బుక్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆఫ్టర్ దట్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కదా. మామూలుగా రెంట్ పే చేస్తే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్, ఒకవేళ రిసీవ్ చేసుకుంటే ఏమైనా ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ టు ఇంట్రెస్ట్, అండ్ కాంట్రా ఎంట్రీస్ అవుతూ ఉంటాయి లైక్ క్యాష్ విత్డ్రాల్, బ్యాంక్ డిపాజిట్స్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అవుతుంది, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అవుతుంది విత్డ్రాల్ అయితే. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం జర్నల్ ఎంట్రీస్ లో వేస్తాం. వెయ్యగానే మనకి ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం లైక్ రెంట్, శాలరీస్, క్యాష్, ఇవన్నీ మనకి లెడ్జర్ లో ఒక్కొక్క లెడ్జర్ వేస్తాం అనమాట. వన్స్ లెడ్జర్ లో వేసిన తర్వాత వాటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ వస్తాయి కదా, వచ్చాక వాట్ ఎవర్ ద క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆర్ దేర్ మనం ఆ డెబిట్ క్రెడిట్ లో వేసి ట్రయల్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ అయితే డెబిట్, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ వేసిన తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ లో వేసేస్తాం. మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా ఇస్తాడు. సో ఆ రెండు కలిపి కంబైన్ చేసి మనం అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో వేస్తాం. వెయ్యగా మనకి క్లోజింగ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి, క్లోజింగ్ ఎంట్రీస్ అండ్ ఇంకా కొన్ని రెక్టిఫికేషన్స్ కూడా ఉంటాయి అనమాట. కొన్నిసార్లు మ్యాచ్ అవ్వవు, ఏవో ఎక్కడో మిస్ అవ్వడం, అవన్నీ చూసుకుని ఆ తర్వాత మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అవన్నీ అయిపోయి మనం అకౌంటింగ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది.
So after that we have many other topics like రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లోనే. ఈ సెషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉండాలనుకుంటే క్లాస్లోని మీకు మీ సజెషన్స్ అవి మీ కమెంట్ బాక్స్లో రాయొచ్చు. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది మొత్తం టోటల్గా తెలుగులోనే అండి. బికాజ్ చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలామంది భయం పెట్టేసుకుంటూ ఉంటారు బుక్స్ చూసి, ఇంత బుక్స్ చదవగలమా లేదా అని. సో ఏం భయపడకండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అండ్ ఓకే అండి, సైనింగ్ ఆఫ్. బై బై, గుడ్ నైట్.